ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత 'మిస్టర్ బచ్చన్' అనే ఫిలింతో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. ఒక్క మాటలో హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే గట్స్ ఉన్న డైరెక్టర్ మా హరీష్ శంకర్ గారు. ఈ మీడియాతో ఇష్యూస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలని. పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు సార్. మనిషితోనా లేదంటే ఆ వ్యవస్థతోనా? ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయిని ఏదో చేసాడని చెప్పి మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ పగబట్టేస్తారా? మీలా రేస్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. మీరు ఎందుకు రేస్ చేయాల్సి వస్తుంది? ట్రోలింగ్కి క్రిటిసిజంకి డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే క్రిటిసిజం అనే లైన్ దాటి ట్రోలింగ్ స్థాయికి వెళ్తారో, నీ ఇష్టం అనేది నన్ను ఇబ్బంది పెట్టకూడదు. మిరపకాయ తర్వాత చాలా సినిమాల తర్వాత మళ్ళీ సార్తో సినిమా చేస్తున్నారు. ఫ్లాప్ ఇచ్చాము, తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చాడు, మళ్ళీ అన్నయ్య సినిమా సినిమా అంటే అదేదో. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా. ట్రోల్ చేసిన, కామెంట్స్ పెట్టిన, వాళ్ళు అప్రిషియేట్ చేసిన ఎవ్రీథింగ్. చార్మి గారు ఎందుకు అన్ఫాలో చేశారు? అరే మనం ముందు ఏదో చేస్తే మళ్ళీ ఈ సినిమా ఏంటి మాకు మధ్యలో? యువర్ వన్ ఆఫ్ ద గైస్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. లైఫ్లో చాలా మంచి పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. మరి ఎయిమ్స్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, నువ్వు ఏ డైరెక్షన్లో పనిచేస్తావు అది తెలియదు, కానీ చాలా క్లారిటీ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటావు, చాలా జనాల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు. సో విషింగ్ ఆల్ ది బెస్ట్ మై బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అంటే లాస్ట్ మీరు ఒక మాట చెప్పారు లాస్ట్ మన ఇంటర్వ్యూలో కలిసినప్పుడు, నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో వచ్చావు కాబట్టి నువ్వు సక్సెస్ అయిపోయినట్టే, మిగతాదంతా బోనస్. కరెక్ట్. ఎక్కువ ఆలోచించుకో, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. ఆ ఫిలాసఫీ నేను ఫాలో అవుతాను సార్. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ హరీష్ శంకర్ గారు. ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత 'మిస్టర్ బచ్చన్' అనే ఫిలింతో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. ఒక్క మాటలో హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే గట్స్ ఉన్న డైరెక్టర్ మా హరీష్ శంకర్ గారు. సార్, హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా హరీష్ శంకర్ అన్నా కాబట్టి నేను అక్కడ పడిపోయా, ఫిదా అయిపోయా. అంటే ఆల్మోస్ట్ మనం 5 years బ్యాక్, 5 years అవ్వలేదు, 4 years బ్యాక్, 4కి 5కి మధ్య 1 year థింగ్ అయ్యా. చాలా బిగ్ థింగ్. 1 year అంటే సినిమా అయిపోద్ది. అది అప్పుడు కలిసాము. అంటే అది నా కెరీర్ స్టార్టింగ్. మీరు రిసీవ్ చేసుకున్న విధానము అండ్ మీరు నన్ను కంఫర్ట్ చేసిన విధానము, అక్కడ నేను మీకు కనెక్ట్ అయ్యా. చూడు, నేను మీడియా పట్ల ఇంత ఫ్రెండ్లీగా ఉంటాను, ఇంత కంఫర్ట్ ఇస్తుంటాను, అయినా సరే హరీష్ వర్సెస్ మీడియా అంటారు. ఎలాగ తప్పు కదా? అదే సార్, ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, మధ్యలో ఈ మీడియాతో ఇష్యూస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు క్వశ్చన్. దాన్ని ఏమంటారంటే పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలని. పడదాం, భరిద్దాం, ఏం చేస్తాం. కానీ ఎక్కడ మీ పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు సార్. మనిషితోనా లేదంటే ఆ వ్యవస్థతోనా? వ్యవస్థలకి ఎలా తప్పు పడతావు? వ్యవస్థలకి ఆన్సరబుల్ ఎవరు ఉంటారు? వ్యవస్థను తప్పు పడదామా? ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయిని ఏదో చేసాడని చెప్పి మొత్తం ఆటో డ్రైవర్లు అందరూ పగబట్టేస్తారా? అలా చేయకూడదు కదా. ఇట్స్ ఆల్వేస్ ఇండివిజువల్. బట్ నేనున్న ఈ 5 years నేను అబ్జర్వ్ చేస్తున్న మీడియాలో ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పాయింట్ రేస్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన సినిమా రిలీజ్ అయిందా, హిట్ అయిందా, ఓకే, ఫ్లాప్ అయిందా, ఇంకో సినిమా చేసుకుందాం, ఈ పాయింట్లో ఉన్నారు. కానీ ఎక్కడ మీలా రేస్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. మీరు ఎందుకు రేస్ చేయాల్సి వస్తుంది ప్రతి టాపిక్? అంటే ఎందుకు రేస్ చేయకూడదు? నా క్వశ్చన్ ఏంటంటే, నిన్న అడగట్లా, మామూలుగా చెప్తాను, ఎందుకు రేస్ చేయకూడదు? నేను రోడ్డు మీద ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో, లేకపోతే ఏదన్నా అక్కడ నా జిహెచ్ఎంసీ ప్రాబ్లం ఉంటేనో, అది నేను నా ఇండస్ట్రీ కాదు, నా ఇండస్ట్రీ సమస్య కాదని చెప్పి నేను ఎప్పుడూ వదిలేదే. ఒక ప్లాట్ఫాము, టెక్నాలజీ డెవలప్స్, టెక్నాలజీ షుడ్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ అ సొసైటీ. ఒక మంచి టెక్నాలజీ డెవలప్మెంట్ అది మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి. ఓకే, సో నేను ట్విట్టర్ హ్యాండిల్ అలా యూజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ట్రోలింగ్కి క్రిటిసిజంకి డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే క్రిటిసిజం అనే లైన్ దాటి ట్రోలింగ్ స్థాయికి వెళ్తారో అప్పుడే నేను మాట్లాడదా. ఇప్పుడు నువ్వే చెప్పావు చాలా ఫ్రెండ్లీగా నేను చేసుకున్నాను. ఎంతమంది నేను ఆ మాట్లాడిన 2-3 కాకుండా మిగతా వీడియో ఏదైనా ఒకటి చూపించండి. హరీష్ శంకర్ పలానా జర్నలిస్ట్ని పలానా మాట్లాడాను కానీ, లేకపోతే వాళ్ళని ఇలా కార్నర్ చేసాడు కానీ చూపించండి వేరేది. సో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మీ యాక్షన్ తాలూకు రియాక్షన్ ఉంటుంది తప్ప నా ఎవరి మీద పర్సనల్గా ఉండదు. మళ్ళీ ఒక 100 ఇంటర్వ్యూలు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నా సక్సెస్లో సినీ హీరోలు, సినీ నిర్మాతలతో పాటు సినీ జర్నలిస్టుల యొక్క క్రెడిట్ చాలా ఉంది. ఐ బో టు దేర్ వర్క్. నా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడంలో ప్రతి పాత్రికేయుడికి నా సక్సెస్లో క్రెడిట్. అంటే బయట పోర్ట్రే అయ్యేది మీడియాకి హరీష్ శంకర్ గారి యాంటీ ఏమో అని పోర్ట్రే అవుతుంది. అంటే మీ దృష్టిలో మీడియా అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? లైక్ తప్పండి. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇలా ఇప్పుడు ఈ ప్రాబ్లం అదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు నాకు నచ్చినట్టు ఉండట్లేదు అనే ఒకటి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. నీ ఇష్టం అనేది నన్ను ఇబ్బంది పెట్టకూడదు.
ఇప్పుడు ఒక సినిమా బాగాలేని రివ్యూ రాస్తే నువ్వు ఇబ్బంది పడతావంటే అది కాదు. నువ్వు కంటెంట్ని విమర్శించిన కాలం నేనేం మాట్లాడను. నా సినిమాలకి జీబీ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎప్పుడు ఏం గ్రేట్ రివ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళతో ఎప్పుడు నాకు సున్నం లేదే, అస్సలు లేదే, ఉండదు. అసలు మనం ఇంత డిస్కషన్ కూడా చేసుకోవద్దు. ఆల్ థింగ్ ఈజ్ ఆన్ ద యూట్యూబ్. నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు క్లియర్గా. సో హౌ ఇట్ గోస్. ఎస్, ఓకే సార్. సో కమింగ్ టు మిస్టర్ బచ్చన్, అంటే మీ రీమేక్స్లో నాకు బాగా ఇష్టం, లాస్ట్ టైం చెప్పా గబ్బర్ సింగ్. నేను దబాంగ్ చూసినప్పుడు నాకు అంత కిక్ ఫ్యాక్టర్ రాలేదు, కానీ గబ్బర్ సింగ్ చూసిన తర్వాత అసలు దానికి దీనికి సంబంధం లేకుండా మీ స్థాయిలో మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా యాడ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. సో ఇందులో రైడ్కి దీనికి ఏ డిఫరెన్సెస్ మీరు చూపించబోతున్నారు? అలాగే ఉంటుంది. దబంగ్కి గబ్బర్ సింగ్ ఎంత డిఫరెన్స్ ఉందో రైడ్కి మిస్టర్ బచ్చన్కి అంతే డిఫరెన్స్ ఉంటుంది. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్. సో ఏమేమి చేంజెస్ చేశారు మాకు రైడ్ కంటే దీనికి? చూడాలి చేంజెస్. బేసిక్ ఇందులో హైలైట్స్ ఏంటంటే 90s బ్యాక్డ్రాప్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రవితేజ గారి క్యారెక్టర్ సినిమాలో ఆనెస్టీ ఈజ్ ద హీరో, అది చాలా బాగుంటుంది. కొత్త అమ్మాయిని ఎందుకు పెట్టామంటే గ్లామర్ చూపిద్దాం అనుకుంటుంది కాదు. ఏ హీరోయిన్ పెట్టినా ఆవిడ తాలూకు ప్రీవియస్ సినిమాలన్నీ గుర్తొస్తుంది. 90sలో ఒక వీధిలో ఒక అమ్మాయి ఇలా ఉండేదేమో అని ఒక ఫీలింగ్ రావాలి సినిమా చూసిన వాళ్ళకి. ఆ టైంలో ఒక అమ్మాయి అలా లంగావణి వేసుకుని ఆ వీధులు అలా తిరిగేదేమో. అప్పుడు ఆడియన్స్ ఇప్పటివరకు చూడని ఫేస్ చూడాలని నా యొక్క ఫీలింగ్. సార్ రీమేక్స్ మీ దగ్గరికి వస్తే మీరు రీమేక్ని సెలెక్ట్ చేసుకుంటారు అంటే రైడ్ రెండు జరుగుతుంటాయి. గబ్బర్ సింగ్ నా దగ్గరికి వచ్చింది, మిస్టర్ బచ్చన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎందుకు నచ్చింది మీకు రైడ్ అనే సబ్జెక్ట్? ఎందుకు నచ్చింది? అదే చెప్తున్నాను, నాకు అజయ్ దేవగన్ గారు అంటే చాలా ఇష్టం. ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అజయ్ దేవగన్ సార్ అండ్ లవ్ టు డూ అ ఫిల్మ్ విత్ హిమ్ ఇన్ ఫ్యూచర్. సో హీస్ లైక్ అమయ్ పట్నాయక్ క్యారెక్టరేషన్ ఇస్ లైక్ ఎక్స్ట్రానరీ, బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రవితేజ గారు అండ్ అజయ్ దేవగన్ గారు. సో ఐ హ్యావ్ టు అడ్రస్ హిస్ హిస్ట్రియానిక్స్, హిస్ సెన్సిబిలిటీస్ అండ్ ఆల్. ఈ సినిమా ఫస్ట్ టైం చూడగానే నాకు ఇప్పుడు అనుకున్న ఫస్ట్ హాఫ్ వచ్చేసింది. నేను అందుకే మనం అసలు ట్వీట్ చేసి అమ్మ పలకాలేని, మనం ఏదో కూర్చొని పీకేద్దాం కూర్చొని రాదు, థాట్ షుడ్ కమ్. అది రాగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ అప్పుడు రవితేజ గారు కానీ ఏమనుకోవాలి, ఈ సినిమా ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను. సడన్గా కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళేసరికి ఆ టైం గ్యాప్ దొరికింది కాబట్టి సినిమా చేసాం. కానీ 85, 90sలో అంటే మాకు నాస్టాలజిక్ ఫీలింగ్ మాకు టీజర్ చూసినప్పుడే అనిపించింది. బైక్స్ కానివ్వండి అవంతా. సో ఏమేమి పెట్టారు సార్ ఆ టైం పీరియడ్లో ఉన్న ఐటమ్స్? ల్యాండ్ లైన్స్, లంగావణీలు, టేప్ రికార్డర్లు, క్యాసెట్స్, రికార్డింగ్ సెంటర్స్, బజాజ్ చేతకులు, ఆ టైం తాలూకు కాస్ట్యూమ్స్, అప్పుడున్న చిత్రలహరి, చిత్రహారు, ఇవన్నీ మీకు ఏంటంటే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్తాయి. డిఫరెంట్ వరల్డ్ అంటే కూడా మనకు బాగా గుర్తొచ్చే ఈ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ అన్నయ్యలు, వదినలు, పేరెంట్స్ వాళ్ళు చెప్పిన విషయాలు, ఆ జనరేషన్ వాళ్ళకి అసలు A to Z ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 90sలో మీరు మిస్ అయింది ఏంటి? నేను మిస్ అయింది ఫ్రెండ్ని కలిసి ఉన్నప్పుడు ఉండే ఎక్సైట్మెంట్. ఒక ఫ్రెండ్ని పలానా ప్లేస్కి అక్కడ రమ్మంటే అతను చూసేంత వరకు కమ్యూనికేషన్ ఉండేది కాదు. రేపు అక్కడ కలుద్దామని వర్బల్గా చెప్పేస్తే ఆ కలిసేంత వరకు ఒక ఎక్సైట్మెంట్ అది. ఇప్పుడు వాట్సాప్లో వేర్ ఆర్ యూ 10 minutes అవే, 2 minutes అవే అని చెప్తుంటే ఆ ఫ్రెండ్ని కలుస్తున్న ఎక్సైట్మెంట్ పోతుంది. ఇప్పుడు నేను బాగా మిస్ అయ్యేది ఆ ఎక్సైట్మెంట్. అలాగే సినిమా బిఫోర్ పాటల గురించి తెగ మాడుకునేవాళ్ళు. చాలా ముందు రిలీజ్ అయ్యాయి, బుక్స్ కూడా వచ్చేవి, లిరిక్స్ అంతా అవైలబుల్ ఉండేవి, పెద్ద పెద్ద పోస్టర్స్ ఉండేవి ఆడియో సెంటర్స్ దగ్గర. ఇప్పుడు అంతా సోషల్ మీడియా అయిపోయింది ప్రమోషన్ అంతా. సో అదొకటి బాగా మిస్ అవుతుంది. సినిమా వైజ్ వరకు ఆడియో లాంచెస్ జరిగాయి. సో ఆ పరంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు సార్ ఇదివరకు? సరే, మోరల్లెస్ మనం కూడా చేస్తాం రిలీజ్ ఈవెంట్ అని. ఈవెంట్స్ ఇంపార్టెంట్ కాకుండా సరే మెయిన్ ఆ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం. బేసిక్ ఎక్సైట్మెంట్ అప్పుడు ఎక్కువ ఉండేది. అప్పుడు కొంచెం డిస్క్లోజ్ చేసి ఉండే మ్యాటర్స్ అన్ని. ల్యాండ్ లైన్కి ఒక అమ్మాయికి ఫోన్ చేస్తే గౌక్ ఎవరు మగవాళ్ళు ఫోన్ అయితే టక్కని ఫోన్ పెట్టేసేవాళ్ళం. అవును. ఆ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు అతను హార్ట్ బీట్ ఉంటుంది చూసారు, ఆ అమ్మాయి ఎత్తుద్దా అనేది ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ మిస్ అవుతాం. సో మిరపకాయ తర్వాత చాలా సినిమాల తర్వాత మళ్ళీ సార్తో సినిమా చేస్తున్నారు. సో ఈ మధ్యలో ఎక్కడ మళ్ళీ చేద్దాము అనే థాట్స్ ఏం రాలేదు? చేసాం, 2 సార్లు ట్రై చేసాము, ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు, కొన్ని రీజన్స్ వల్ల సెట్ అవ్వలేదు, అంతే తప్ప చేయకూడదని లేదు. ఈ మధ్యలో కొన్ని వేల సార్లు కలిసి ఉంటాము, కలిసి హాలిడేస్కి వెళ్తుంటాం, బయటికి వెళ్తుంటాము. ఇప్పుడు ఆయన షూటింగ్ లేకపోయినా నాకు షూటింగ్లో కానీ ఎప్పుడు ఒక చోట ఉంటాం అందరూ ఆల్మోస్ట్. ఎప్పుడు నాకే చిన్న మొహమాట వేసింది, ఫ్లాప్ ఇచ్చాము, తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చాడు, మళ్ళీ అన్నయ్య సినిమా అంటే అదేదో ఎదిగిన కొడుకు బయటికి వెళ్ళి తన బతుకు తను బతకాలి కదా, ఎదిగిన తమ్ముడు ఎంతకాలం హెల్ప్ చేస్తారు. సో అంతే తప్ప వేరే రీజన్ ఏంటి. సో అసలు మీ ఐడియాలజీ ఏంటి సార్ లైఫ్లో? మీరు నమ్మే ఐడియాలజీ ఇన్ ద సెన్స్ నేను ఈ ఐడియాలజీ పెట్టుకొని బతకాలి అలాగే అనుకోనండి. బేసిక్గా మనం
మన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు ఫస్ట్ థింగ్. అట్ ద సేమ్ టైం మనం అనుకుంది బలంగా ఖచ్చితంగా చెప్పగలగాలి. అంటే మీ స్పీచెస్ చూసినా, మీ ఇంటర్వ్యూస్ చూసినా మీ మైండ్ సెట్ కానీ, కళ్యాణ్ గారి మైండ్ సెట్ కానీ, రవితేజ గారి మైండ్ సెట్ కానీ, ఆ మాటలు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకేలా ఉంటే వాళ్ళతో కలవడం వల్ల ఐడియాలజీ ఏమైనా చేంజ్ అయిందా? లేకపోతే అంతకుముందు కూడా చిన్నప్పటి నుంచి మీ ఐడియాలజీ ఎలా రెండు ఉండొచ్చు. బేసిక్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద డెఫినెట్గా. చిన్నప్పటి నుంచి కెరీర్లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎక్కువ లైఫ్ స్పాన్ రవినేతో, రాకముందు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్. బట్ నేనేమంటానంటే చాలామంది చూస్తారు కదా వాళ్ళిద్దరు సినిమాలు, వాళ్ళిద్దరితో చాలామందికి సంబంధం ఉంది కదా. నేను 3 సినిమాలు చేస్తే మళ్ళీ గోపిచంద్ కూడా 3 సినిమాలు చేశాడు కదా. నేనేమంటానంటే నీలో సిమ్ కార్డ్ ఉంటే సిగ్నల్స్ వస్తాయి. సో నీలో కూడా ఎంతో కొంత అది ఉంది కాబట్టి మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్కి విల్ గెట్ అట్రాక్టెడ్ ఆర్ విల్ బీ సౌండింగ్ లైక్ దట్. సో ఎలా అనిపించింది సార్ రవితేజ గారితో మళ్ళీ థర్డ్ టైం వర్క్ చేయడం? అసలు కాదు, ఇప్పుడు మనం కలిసి 13 ఏళ్ళు అయితే ఆశ్చర్యపోతాం కానీ రోజు కలిసేవాళ్ళము, అదే సెట్లో కలుస్తాం అంతే, ఏముంటుంది. సో బిగ్గెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆయన మారలేదు. షాక్ అప్పుడు ఎలా ఉన్నాడు, మిరపకాయ అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మోర్ యంగర్, ఈజ్ లిటిల్ మోర్ డిసిప్లిన్ నౌ. ఎప్పుడు డిసిప్లిన్ ఉంది, ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో, స్ట్రిక్ట్ డైట్లో, స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నారు. సో అందుకే అంత గ్లామరస్గా ఉన్నారు. ఏ డిస్కషన్స్ అవుతుంటాయి సార్ జనరల్గా? మొత్తం A to Z, మీమ్స్ దగ్గర నుంచి ఇంకా మిగతా వాళ్ళ మీద అసలు ఇంకా ఇది అదేం లేదు. A to Z ఎవ్రీథింగ్ విల్ టాక్. ట్రావెల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, ఫ్యాషన్ దగ్గర నుంచి ఎవ్రీ టాపిక్ అండర్ ద స్కై డిస్కషన్ ఉంటుంది. సో ఇట్స్ బెస్ట్ మెమరీ మీకు? మెమరీ అంటే రోజు కలుస్తూనే ఉంటాం కదా, కలుస్తూనే ఉంటారు. అందులో ఒక నేను రవి అన్నయ్య అందరం కలిసి న్యూయార్క్లో స్పెండ్ చేసిన టైం, హాలిడేకి వెళ్ళిన టైం ఇట్స్ ద బెస్ట్ మెమరీ. ట్విట్టర్లో ఫోటో కూడా పెట్టా. ఇట్స్ ద బెస్ట్ మెమరీ. అలాగే ఒకసారి ఏదో షూటింగ్ అయిపోతే హాలిడే ఎక్స్టెండ్ చేసాం. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు ఉన్నాం. నేను, సుబ్బరాజు, మచ్చరవి, మెహర్ అండ్ అన్నయ్య. ఆ హాలిడే అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హాలిడే. అంటే ఒక టైంలో రూమ్లో నవ్వుతూ కళ్ళెమ్మ నీళ్ళు వచ్చేసి ఈ పొట్ట ఇలా పట్టేసుకొని ఇంకా ఆపేయండి అని చెప్పి అసలు ఆపి రెస్ట్ తీసుకొని మళ్ళీ నవ్వి, ఇలాంటి సందర్భాలు దట్స్ ద బెస్ట్ హాలిడే యాక్చువల్లీ. అలాగే సార్ చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమాకి ఒక మంచి రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. అలా భాగ్యశ్రీ ఈ సినిమాతో మంచి రికగ్నైజేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వకముందే బయట మీమ్స్లో వైరల్ అవ్వడము, రీల్స్ అంతా వైరల్ అవుతూ వస్తున్నారు. సో ఈ సెలక్షన్ ఎలా జరిగింది సార్? మామూలుగానే పూజాని డీజేకి తీసుకున్నట్టు, శృతి హాసన్ని గబ్బర్ సింగ్ తీసుకున్నట్టు, వాళ్ళ ఆల్బమ్ చూడడానికి వేరే సినిమాలు ఉన్నాయి 1-2. ఈ అమ్మాయిని చూడగానే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అనిపించింది. ఎలా సార్ మీకు అనిపిస్తుందా వీళ్ళని చూస్తే వీళ్ళు రేపు పొద్దున్న స్టార్ హీరోయిన్ అవుతారు, పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు? కాదండి, స్టార్ హీరోయిన్ అవుతారు, వీళ్ళని స్టార్ చేయాలన్న పని కట్టుకుని ఎవరు చేయరండి. నా సినిమాకి ఈ అమ్మాయి పర్ఫెక్ట్, ఈ కథకి పర్ఫెక్ట్. ఈ అమ్మాయి తర్వాత స్టార్ అయినా అవ్వకపోయినా ఒక అయితే మంచిది, అవ్వకపోయినా నా ప్రాబ్లం కాదు. నాకు ఈ కథకి పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు గెట్ ఇట్ ఆన్ ద బోర్డ్. వాళ్ళు అలాగా వరుసగా స్టార్స్ అయ్యారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంటుంది. మేబీ ఐ హ్యావ్ అన్ ఐ ఫర్ హీరోయిన్. అండ్ చాలా సందర్భాల్లో ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా సార్. ప్రతి సిచ్యువేషన్లో ఆయన పార్టీ గెలిచినా ఏం చేసినా ఫస్ట్ ట్యాగ్ చేసేది మిమ్మల్ని. సో ఆ బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే కళ్యాణ్ గారితో బాండింగ్ వాళ్ళతో ప్రెషర్ కంటే కూడా వాళ్ళు ప్రెషర్ పెట్టే హక్కు వాళ్ళకు ఉంటుంది. నా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ నేను వేరే మనిషిని కాదు, వీడు మనలో ఒకడే అన్నట్టుగా ఫీల్ అవుతారు. సో వాళ్ళు అప్డేట్ అడిగినా, వాళ్ళు తిట్టినా, వాళ్ళు ఇంకోలా మాట్లాడినా ఆ ప్రేమ దాని వెనకాల నా ప్రేమ నాకు అర్థమవుతుంది. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోల్ చేసినా, లేకపోతే వాళ్ళు కామెంట్స్ పెట్టినా, వాళ్ళు అప్రిషియేట్ చేసినా, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆర్, మేమంతా ఒకటి. సో నేను చెప్తే ఒకటి, నా ఫ్యాన్స్ చెప్తే ఒకటి కానీ డైలాగ్ ఉంది సార్, ఆ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళతో. ఎలా సార్ ఈ డైలాగ్స్ విషయంలో కూడా నేను ఇందాక మిస్టర్ బచ్చన్ టీజర్ చూసినప్పుడు అందులో ఒక డైలాగ్ యాటిట్యూడ్ గురించి, హీరోకి తగ్గట్టు మీరు ఆ డైలాగ్స్ని రెడీ చేసుకుంటారా, లేదంటే స్క్రిప్ట్లో ఉన్నప్పుడే మీరు మీ యాటిట్యూడ్ తగ్గట్టు డైలాగ్స్ రాసుకుంటారు? కొన్ని డైలాగ్ స్క్రిప్ట్లో ఉంటాయి, కొన్ని ఈ డైలాగ్ హీరో చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు కొంచెం దిక్కుంది లేకుండా కళ్యాణ్ గారే చెప్పాలి, ఇంకెవరు చెప్పినా అది అంత బాగోదు. అందులో దీంట్లో డైలాగ్ ఉంటుంది, ఎట్టకారానికి కేర్ ఆఫ్ అడ్రస్లు అంటుండని, అది ఆయనే చెప్పాలి. సో సమ్ టైమ్స్ ఈరోజు ఇమేజ్ ప్లేస్ అ బిగ్ రోల్ రైటింగ్. ఎలా సార్ బయట జరిగే ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి? అన్నీ ఉంటాయి బయట జరిగే ఇన్సిడెంట్స్. మనం రోజు మాట్లాడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసే క్యారెక్టరేషన్, స్వతహాగా నీలో ఉండే ఒక రైటర్, అన్నీ కలిస్తేనే. నాకు బాగా అనిపించింది రీసెంట్ టైమ్స్లో కళ్యాణ్ గారి స్పీచెస్లో ఒక దాంట్లో మా హరీష్ చెప్తానే ఉన్నా మా హరీష్కి నేను వద్దు ఆ డైలాగ్ ఎందుకు ఇప్పుడు అవసరం అది ఇది అని చెప్పి, లేదు సార్ మీరు చెప్పాల్సిందని చెప్పి ఫోర్స్ఫుల్గా చేయించారు అని. అదొకటి. మళ్ళీ గబ్బర్ సింగ్ టైంలో కూడా చాలా కొన్ని డైలాగ్స్ ఫోర్స్ఫుల్గా మీరు సార్ మీరు చేయాల్సిందే సార్, ఇది థియేటర్లో పేలుతుందని చెప్తారని చెప్పి. అంటే అంత బాండింగ్ మీకు కళ్యాణ్ గారితో ఉంది. ఆయన ఇచ్చిన అది అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అది ఆయన ఇచ్చిన, అంటే ఆయన ఏమంటారంటే నీకు చనువు ఎవరు తీసేసుకుంటాను అంటారు ఆయన. ఓకే. సో
ఒక బ్రదర్తో ఉన్నట్టు ఉంటుంది బేసిక్గా, ఒక అన్నయ్యతో ఉన్నట్టు ఉంటుంది. సో అన్నయ్య దగ్గర నువ్వు మారం చేస్తావు కదా, సో ఆయనతో లేదని చేయాల్సింది. ఆయనతో అది ఉంది, మీరు అన్నట్టుగా రిలేషన్ ఉంది. చాలా డైలాగ్స్, కొన్ని డైలాగ్స్ ఆయన మొహమాట ఎక్కువ, నాకు నేనే పోటీ, నాతోనే కాబట్టి ఇలాంటి డైలాగ్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు నేను. బట్ మెల్లిగా మనం ఫ్యాన్స్ ఉండగా మనం ఇది చూడాలి వీఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ అని అలా చెప్పించి డాన్సర్స్ దగ్గర ఇక్కడ కొంచెం మొహమాట పడతారు. ఆయనకి గబుక్కున ఆయన లాజిక్ కనెక్ట్ అవుతే ఆయన చేయలేరు, ఆయన ఎంజాయ్ చేస్తే చేస్తారు. సో ఆయన ఎంజాయ్ చేసేలాగా ఆ మూడ్లో పెట్టి అలాగా మెల్లిగా మీరు అన్ని సీక్రెట్స్ అని అడిగేస్తారు కాబట్టి యూ సీ ద అవుట్పుట్, ఈ సౌట్ అవుట్పుట్, డోంట్ గెట్ ఇన్ టు ద బిటిఎస్. కానీ సార్ అన్ని అంత మంచిగా జరుగుంటే ఈ పాటికి ఉస్తాద్ ముందు వచ్చేది కదా. ఇదే మంచి జరిగిందేమో, మంచి జరుగుతుంది కాబట్టి ఆయన అంత పవర్ఫుల్గా 100% స్ట్రైక్తో వచ్చారేమో. సో అంత మంచి జరుగుంటే ఇప్పుడు ఏదో నష్టం అయిపోయాను, ఇప్పుడు ఏదో అయిపోయింది అట్లా. సార్ సింపుల్, ఆయన్ని చూడడానికి 30 ఏళ్ళు వెయిట్ చేశాను నేను ఆయనతో మాట్లాడడానికి. నా 28, 29, 30 ఆల్మోస్ట్ 30 ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఆయన కలిసాను నేను. సినిమా చేయడానికి 3 ఏళ్ళు వెయిట్ చేయలేనా? వాట్ ఈస్ దట్? బట్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అట్లా ప్రొడ్యూసర్స్ కూడా సపోర్ట్ చేశారు కళ్యాణ్ గారికి. రవి గారు, నవీన్ గారు డెఫినెట్గా కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ షెడ్యూల్ తగ్గట్టుగా గ్యాప్ తీసుకున్నాము, తగ్గట్టుగా సపోర్ట్ చేశారు. వి ఆల్ వాంట్ హిమ్ టు బి దేర్ కదా. సో ఎంతవరకు అయింది సార్ ప్రాజెక్ట్? 30% అయింది. 30%, 70% బ్యాలెన్స్. ఆఫ్ కోర్స్ ఇట్స్ బిగ్ ఫిల్మ్. మీరు కళ్యాణ్ గారి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారో అన్నీ ఉంటుంది. ఇదేదో గెస్ట్ అపియరెన్స్ లాగా, లేకపోతే 10 నిమిషాలు వచ్చి అట్లా కాదు. ఇట్స్ ప్రాపర్ యాక్షన్, ప్రాపర్ డైలాగ్స్, ప్రాపర్ సాంగ్స్. ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమాలాగా చేయాలని నా తాపత్రయం. అదే పనిలో పనిచేస్తాను. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఆ సినిమా? నాకు తెలిస్తే నీకు చెప్తా. కానీ సార్ ఒక సినిమా అట్లా డిలే అవుతూ వస్తూ ఉంటే ఆ డైరెక్టర్కి కొంచెం ఇరిటేషన్ కానీ అట్లా ఏమన్నా వస్తుంది సార్? రాదు. కళ్యాణ్ గారి వల్ల రావట్లేదు. రాదు. జనరల్గా అయితే ఉంటుందా? ఏముండదండి, బయట మాడుకుంటుంటే వీళ్ళకి ఏం తెలిసిన మాడుతున్నారని ఇరిటేషన్ ఉంటుంది తప్ప, మాకు తెలుసు కదా సిచ్యువేషన్స్ ఏంటి ఆయన టైం టేబుల్ ఎలా ఉంది, ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆయన దేనికి డెడికేట్ అయ్యారు, ఇవన్నీ తెలుసు కదా. సో ఓకే. సో కమింగ్ టు మిస్టర్ బచ్చన్ అని టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఆయనే పెట్టారు, రవితేజ్ గారు పెట్టారు. ఇందాక చెప్పాను, రవితేజ్ గారు పెట్టిన టైటిల్ అయితే. డిపార్ట్మెంట్లో వ్యక్తి ఫేమస్, నామ్తో సునహోగా అనేది నేను అనుకున్నాను. ఆయన అప్పుడు మిస్టర్ బచ్చన్ అన్నారు. మిరపకాయ టైటిల్ ఆయనే పెట్టారు కాబట్టి ఇదే సెంటిమెంట్ కలిసి వస్తుందని చెప్పి ఓకే. దాని తర్వాత మధ్యలో మాకు చిరంజీవి గారు కూడా కనిపించారు టీజర్లో. సో ఇద్దరు ఫ్యాన్స్ని అట్లా కవర్ చేస్తారు సార్? అలా ఏం లేదు. 90s అంటే ఇంకా మనం చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ కాకుండా ఇంకెందుకు వెళ్తాం. సో అక్కడ ఆ డైరెక్టర్ నుంచి వచ్చిన కంట్రిబ్యూషన్. సో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో అటు పాజిటివ్ ట్రోలింగ్ని, నెగిటివ్ ట్రోలింగ్ని ఎలా చూస్తారు సార్? అలాగే చూస్తాం. పాజిటివ్గా చూస్తాం, నెగిటివ్గా చూస్తాం. అంటే మీ మీద ఏమన్నా ఎక్కువ నెగిటివిటీగా? లేదండి, నా వల్ల ఇబ్బంది పడతారేమో తప్ప నేను ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఏమంటారు. అంటే మీ వల్ల ఇబ్బంది అంటే నేను కౌంటర్ ఇస్తాను కాబట్టి నన్ను అంటే నేను అకారణంగా అంటే నేను ఊరుకోను. నా వర్క్ని క్రిటిసైజ్ చేస్తే ఓకే, నన్ను క్రిటిసైజ్ చేస్తా అంటే ఊరుకోను. సో ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది సార్? అంటే గదలగొండ రైటింగ్ స్పీడ్గా లేకపోవడం. సినిమా చాలా ఫాస్ట్గా తీస్తాను నేను, రైటింగ్ స్పీడ్గా ఉండట్లేదు, అందుకే వస్తుంది. చాలామంది చెప్పాను. సో ఫర్దర్గా అలా ఉండదు, ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 ఫిల్మ్స్ చాలా స్పీడ్గా ఉంటాయి. కానీ 13 years ఆఫ్ యువర్ జర్నీలో, ఫిల్మ్ జర్నీలో మీ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనుకోవచ్చు. మీరు అది ఒప్పుకుంటారా? అంటే మరి ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మొన్న పాండమిక్లో అందరికి 2 ఏళ్ళు వస్తే నాకు మళ్ళీ 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. సో 8 years ఇక్కడే పోతే ఆ 8 years తీసేస్తే మిగతా దాంట్లో చాలా ఎక్కువ సినిమాలు చేసినండి. సో August 15th ఈ డేట్ మీద కూడా చాలా కాంట్రవర్సీ అయింది. కాంట్రవర్సీ ఏం లేదు. ఇన్నర్గా మీకేం జరిగింది తెలియదు, కానీ బయట మా అందరికీ తెలిసింది గురువు గారితో పోటీకి వెళ్తున్నారు. ఆయనతో పోటీకి వెళ్ళడం కాదండి, పోటీకి వెళ్ళడం ఆయనతో ఎలా పోటీ పడతాం, లెజెండ్తో ఎలా పోటీ పడతాం అని. పురిజగన్నాథ్ ఇస్ లెజెండ్. కొన్ని ఓటీటీ కన్సర్న్స్, కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ ఉన్నాయి సినిమాకి. సో మాకు ఆ డేటే రావాలి ఖచ్చితంగా, ఇంకా లేకపోతే మాకు వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ వేరే సినిమాలు అన్నీ ఉన్నాయి. సో ఆ రకంగా తప్ప నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒక 1 week నుంచి ఇక్కడ విపరీతమైన పెయిన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా రేడియంట్ అవుతుంది పెయిన్. ఫిజియో చేయించుకోవడానికి టైం లేదు. 14వ తారీఖు ఈవినింగ్ ప్రీమియర్స్ పెట్టుకొని 4వ తారీఖు వరకు నేను షూటింగ్ చేస్తున్నాను. 10 రోజుల్లో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ చేస్తున్నాను. ప్రమోషన్స్ ఎక్కడ తగ్గట్లేదు, ప్రతి ఫంక్షన్కి వెళ్తాం, ప్రతి ఇంటర్వ్యూ చేస్తాం. ఇంత స్ట్రెస్ ఎందుకు తీసుకుంటాం? ఆయన మీద నాకు ఏం కోపం ఉంటుంది? ఆయన ఇంత కష్టపడిన సరే ఆయన మీద సినిమా వేద్దామని ఎందుకు ఉంటుంది? ఇట్ ఈస్ అన్అవాయిడబుల్. కొన్నిసార్లు అన్అవాయిడబుల్గా ఉంటాయి సిచ్యువేషన్స్. అది ఇండస్ట్రీలో ఉన్న అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. బయట ఊరికే మీడియా చేసి ఆడవాడు తప్ప August 15th అనే డేట్ మంచి డేటు. ఇట్ కెన్ హ్యాండిల్ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్, నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి, డెఫినెట్గా సరిపోతుంది. ఇట్ కెన్ అకామిడేట్, అవర్ థియేటర్ సిస్టమ్ కెన్ అకామిడేట్
3-4 ఫిలిమ్స్. బట్ చార్మి గారు ఎందుకు అన్ఫాలో చేశారు హరీష్ ఏమండి శంకర్ ఆవిడ గారిని ఎందుకు చేశారని చెప్పి ఆవిడ అడగల Okay. పని చేస్తారు. డెఫినెట్ ఇరిటేషన్ వచ్చింటుంది ఆవిడకి. ఆవిడ పొజిషన్ నేనున్నా కూడా అన్ఫాలో చేసి ఉన్నాను తెలియదు. అరే మనం ముందు ఏదో చేస్తే మళ్ళీ ఈ సినిమా ఏంటి మాకు మధ్యలో ఇరిటేషన్ ఎవరికైనా ఉంటుంది ఇరిటేషన్. అందులో తప్పే ఉందండి. Hmm. సోషల్ మీడియాలో మీరు ఎవరిని ఫాలో అవ్వకూడదు మీరే చెప్తుంటే ఎలాగా. వాళ్ళ ఇష్టం, తప్పే ఉంది, ఆవిడ ఇష్టం. నేను ఆవిడనే తప్పు పడినాను. విచ్ ఇస్ అ నైస్ లేడీ. నేను బాంబేకి వెళ్ళినప్పుడు చార్మి గారిని పూరి గారిని కలిసాను గతంలో 2 సార్లు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. రిలీజ్లప్పుడు ఇరిటేషన్ అప్పుడు ఇంకా ఉంటుంది ఇరిటేషన్. అది దానికి అది సహజం, మానవ సహజం, అది అందులో తప్పులేదు. సో మీకు ఎలా అనిపించింది డబుల్ స్మార్ట్ ట్రైలర్? ఇద్దరిపోయిన ట్వీట్ చేసి చూడలేదా? చూసారు మనం చూసిన తర్వాత ఎలా అడుగుతాం అంటే మేము ట్వీట్ చేయడం చూశాను, మీరు మీ ఎక్స్ప్రెషన్తో మీరు చెప్పడం రామ్ చూడలేదు. is, మామూలు బండిల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. పూరి గారికి ఒక క్యారెక్టరేషన్ స్ట్రీక్ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసారంటే అదిరిపోద్ది. స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ కూడా బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ నాకు మీ సినిమాలో గదలగొండ గణేష్లో అప్పటివరకు వెయిట్ చేసిన ఒక పర్సన్ డైరెక్టర్ అవ్వాలని అవ్వలేక ఉండిపోయిన పర్సన్ అలా వచ్చి చేతిలో మైక్ పట్టుకుని యాక్షన్ అని చెప్పే సీన్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్స్ నాకు మీ డైరెక్షన్లో. థ్యాంక్ యూ. సో మీ ఫస్ట్ టైం మీరు షాక్ సినిమాకి మీరు యాక్షన్ చెప్పిన సీన్ గుర్తుందా? ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుందా? యా ఆఫ్ కోర్స్. వన్ బ్యాక్ షాట్ ఆఫ్ రవి అన్నయ్య 40 feet క్రెయిన్లో తీసిన వన్ బ్యాక్ షాట్ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోయినా ఫస్ట్ షాట్. బట్ మరీ తనిఖీల బరిలాగా ఏడ్చేయలేదు కానీ ఎందుకంటే వర్క్ టెన్షన్లో ఉన్నాం కాబట్టి. బట్ దట్స్ ఆ షాట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. అమీర్పేట దగ్గర ఒక అపార్ట్మెంట్లో తీసాము. బట్ అంతకంటే ముందే మా గురుగారు రవిరాజ్ శెట్టి గారు ఏమైనా బ్యాలెన్స్ షాట్లు ఉంటే ఆయన క్లోజప్పే కదా, ఇది క్రౌడ్ షాట్ కదా తీసేయి అని చెప్పేవాళ్ళు. సో యాక్షన్ అంతకుముందు చాలాసార్లు చెప్పాము. బట్ యాజ్ డైరెక్టర్గా మన సినిమాకి మనం చెప్పడం అనేది ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. సో మీలో డైరెక్టర్తో పాటు యాక్టింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి అనేది నా ఒపీనియన్. నేను ఒకసారి మీరు అనిల్ రావుపూడి గారు కలిసి ఒక స్కిట్ చేసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది మీ ఇద్దరు ఆ స్కిట్లో యాక్ట్ చేసినప్పుడు. ఫ్యూచర్లో ఎప్పుడైనా సినిమాల్లో యాక్టింగ్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మంచి డైరెక్టర్ అయ్యి సినిమా తీస్తే పిలువు వచ్చి ఆడిషన్ చేసి లేదు సార్, మీ డైరెక్షన్లో మీరు ఏమన్నా నా డైరెక్షన్లో నేను 2 days పనిలో ఒకటి స్ట్రెస్ అయిపోతుంది. ఎవరన్నా డైరెక్టర్లు పిలిచి ఈ క్యారెక్టర్ మీరు బాగుంటారండి అంటే ఖచ్చితంగా ఆడిషన్కి వెళ్తాను. వై నాట్? సినిమాకి సంబంధించిన ఏదైనా ఇష్టమే నాకు. ఆఫ్టర్ డైరెక్షన్ ముందు కూడా ఒక అరొకర సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ అక్కడక్కడ అప్పుడు కనిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆ బాధ్యతలు మన మీదే ఉంటాయి కాబట్టి ఎవరు దొరకకపోతే నేనే చేశాను అన్న సందర్భంలో చేశాను తప్ప ఇట్స్ నాట్ కీన్ ఆన్ ఇట్. సో ఇండొద్దరే ఇంకా డైరెక్షన్ మీరు కంప్లీట్గా. సో వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆర్ డ్రీమ్ ఫిలిం అంటే ఎవరితో? ఎస్ఆర్కే అంత చేయాలని డ్రీమ్స్ చెప్పడం తప్పే ఉంది. అవుతుంది అవ్వకపోతుంది అది వేరే విషయం. మన డైరెక్టర్ అండ్ మీది చిరంజీవి గారి కాంబినేషన్ ఏదన్నా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అది మోర్ దెన్ డ్రీమ్ ఫినిష్ అయ్యే స్టేజ్కి వచ్చిందండి. అది బహుశా జరగవచ్చు. బట్ అది అన్ని కన్ఫర్మ్ అవ్వకుండా చెప్తే అది ఏదో గొప్పలు చెప్పినట్టు ఫేక్ చేసి ఉంటుంది. ఇట్ విల్ హ్యాపెన్. సో మీరు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని ఎలా చూస్తారు సార్? సక్సెస్ లాగా ఫెయిల్యూర్ అంటే న్యూట్రల్ కాదు, జనరల్గా అంత స్థితప్రజ్ఞ దాన్ని ట్రై చేస్తాం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు చిన్న ఇరిటేషన్, ఎందుకు ఇలా చేసాం అది ఇది ఉంటుంది. సక్సెస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తాం. సో మీ ఫిలిమ్స్లో మీరు అనవసరంగా చేసి అనుకున్న ఫిలిం ఇది చేయాలి అలాగే అనుకోవాలి. అనవసరంగా చేసిన ఎప్పుడు అనుకోవాలి. ఈ సినిమా ఇంతకంటే బెటర్గా చేసి అనుకున్న సినిమాలు మట్టుకు షాక్ రామయ్య వస్తాయి. షాక్ అండ్ రామయ్య వస్తాయి. సో రామయ్య వస్తాయికి కూడా భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా సార్. గబ్బర్ సింగ్ తర్వాత కదా, పైగా యంగ్ టైగర్ సో ఉంటాయి కదా. ఎస్. సో ఫైనల్గా మిస్టర్ బచ్చన్ అనే ఫిలిం ఆల్మోస్ట్ అందరం వెయిట్ చేస్తున్నాం ఆగస్ట్ 15th. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే రీమేక్ని మీరు ఎలా తీయబోతున్నారు, ఎంత గ్రాండ్గా మాకు చూపించబోతుంది, ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది అని చెప్పి నేను రైడ్ ఫిలిం కూడా ఇంకా చూడలేదు. ఇది చూసిన తర్వాత మీరు చూస్తేనే నాకు చాలా ఆనందం. మీరు రైడ్ చూస్తేనే అరే ఈ సినిమాని ఇంత మార్చారా అని అర్థమయ్యి కొంచెం మీ దృష్టిలో నాకు కాస్త రెస్పెక్ట్ పెడుతుంది నా కోరిక. ఓకే. సో ఇది చూడకపోతే ఏమో అందులో ఉంది కాబట్టి ఇందులో తీసేయడం అనుకుంటారు. దయచేసి రైడ్ సినిమా చూడండి. అందరికీ చెప్తున్నాను కెమెరా, దయచేసి మీరు రైడ్ సినిమా చూడండి, ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ చూడండి, లేదా మిస్టర్ బచ్చన్ చూడండి, ఆ తర్వాత రైడ్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. డెఫినెట్గా ఈ ఫిలిం నుంచి ఐ ఆల్వేస్ ఎంజాయ్ యువర్ ఇంటర్వ్యూ. ఐ లైక్ యువర్ ఎనర్జీ. థ్యాంక్ యూ. యువర్ వన్ ఆఫ్ ద గైస్ ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్. లైఫ్లో చాలా మంచి పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. మరి నీ ఎయిమ్స్ ఏంటి, నీ గోల్స్ ఏంటి, నువ్వు ఏ డైరెక్షన్లో పనిచేస్తావు అది తెలియదు కానీ చాలా క్లారిటీ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటావు, చాలా జనాల్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తావు. సో ఐ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. అంటే లాస్ట్ టైం మీరు ఒక మాట చెప్పారు లాస్ట్ మన ఇంటర్వ్యూలో కలిసినప్పుడు, నువ్వు ఎంచుకున్న ఫీల్డ్లో వచ్చావు కాబట్టి నువ్వు సక్సెస్ అయిపోయినట్టే, మిగతాదంతా బోనస్. కరెక్ట్. ఎక్కువ ఆలోచించుకో, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. ఆ ఫిలాసఫీ నేను ఫాలో అవుతాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ధనేష్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. డన్ సార్. థ్యాంక్ యూ.